హాయ్ గాయ్స్. ఏంటంటే మనకి 2024లో మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం మంచి ఘన విజయం సాధించింది. దీని మీద విజయనగరంలోని జనాలు ఏమనుకుంటున్నారని ఒక ఒపీనియన్ వీడియో చేస్తున్నాను. ముందుగా ఏంటంటే ఫస్ట్ డైలీ లేబర్స్, అలాగే కార్మికులు, డైలీ వృత్తులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుంటున్నాను, చూపిస్తాను. అసలు అందరూ ఒపీనియన్ ఏంటంటే కనుక్కొని చూపించి అర్జున్ టీవీ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరందరూ చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మొన్న రిజల్ట్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు భారీ మెజార్టీతో గెలిచారు ఇక్కడ మన ఏపీలోనే. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అభిప్రాయం ఏంటి లేదు. జగన్ అయితే మంచోడే, కానీ ఊర్లో ఉన్న పేదలు ప్రతి గ్రామంలో నాయకులు మంచోళ్ళు కాదు. అందువలన అందరూ జగన్కి యాంటీగా ఉండరు. అందువలన ఇల్లు ఓటేస్తారు. మీకు ఆటో మీదే కదా? ఆటో మీదే. మీకు ప్రతి ఏటా వాహన మిత్ర కింద 10,000 వేసేవారు కూడా కదా? చేస్తాడు, డబ్బులు వేసి డబ్బులు వేస్తారు. బాగానే చూశాడు, బాగానే చేశారు. కానీ అదే ప్రతి గ్రామంలో కూడా నాయకులు ఏం చేశారంటే ఒక ఇంటికి బిల్లు ఇవ్వడం, బాత్రూమ్ బిల్లు ఇవ్వడం, కొన్ని పార్టీ ఫీలింగ్ చేసేవారు. అందువల్ల జనాలు తిరగబడ్డారు అనమాట. లేకపోతే మళ్ళీ జగన్ రావాల్సిందే. ఊర్లో నాయకులు మంచోళ్ళు కాదు, వైసీపీ నాయకులు ఎవరు మంచోళ్ళు కాదు ఏ ఊర్లో కూడా. అందువల్ల ఈరోజు తిరిగిపడ్డారు అందరూ. మహిళలకు కూడా చాలా కార్యక్రమాలు పెట్టి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఓడిపోవడానికి ఒక్క పెద్ద రీజన్ లేదండి, ఊర్లో నాయకులే బాగోలేదు. పరిపాలన బాగానే ఉంది. కానీ కొందరు ఏంటంటే ఊర్లో నాయకులు కొన్ని అందుబాటులో లేకుండా చేసేవారు, వేరే వాళ్ళకి ఇచ్చేవారు కాదు. కొందరికి వాళ్ళ ప్రభుత్వం చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసేవారు కాదు. అందువలన అది పెద్ద మిస్టేక్ అంటారు. మిస్టేక్ అంతే, ఇంకేం లేదు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంతో మీ ఆటో యూనియన్ అంతా బాగుపడుతుంది అనుకుంటున్నారా? బాగుపడడం అంటే జగన్ ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు కూడా కేసులు రాయలేదు, ఒకరోజు కూడా కేసులు రాయలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కంపల్సరీగా రవాణాగా మాత్రం రవాణాలో పడతాడు, కేసులు రాస్తాడు. జగన్ పరిపాలన చాలా బాగుంది. కాకపోతే ఊర్లో ప్రతి గ్రామంలో నాయకులు బాగోలేరు అసలు. అందువల్ల అందరూ వ్యతిరేకం అయిపోయారు అన్నమాట. మొన్న రిజల్ట్ వచ్చి ఎలక్షన్ రిజల్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు భారీ మెజారిటీతో గెలిచారు. దాని మీద అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది, అది చాలా బాగుంది. గెలడం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, సంతోషంగా ఉంది నాకు. అది అయితే జగన్ గారు బోల్డెన్ సంక్షేమ పథకాలు ఇచ్చారు, చాలా మందికి ఉపాధి కల్పించారు, చాలా మందికి సాయం చేశారు, మహిళలందరికీ బోల్డెన్ డబ్బులు వేశారు. అయినా ఆయన ఓడిపోయారంటే ఏంటి కారణం అంటారు? ఓడిపోయిన కారణం అంటే ప్రజల వల్ల ఓడిపోయారు. అది ప్రజలందరికీ వాళ్ళ ప్రభుత్వం ఏంటి చెప్తుందంటే, సరే వాళ్ళు ఇచ్చిన పథకాలు అన్నీ అందరికీ అందాయి, అందరూ తీసుకున్నారు, డబ్బులందరికీ సంక్షేమం అందరికీ ఇంటి ముందుకు వెళ్ళి మరీ ఇచ్చాము, వాలంటీర్లు పెట్టాము, ప్రతిరోజు మనం ప్రతిసారి మీరు ప్రతి నెల బియ్యం కోటకెళ్ళి తీసుకునే వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇచ్చాము. ఇన్ని చేసినా కానీ ఎందుకు ఓడిపోయారు అంటారు? ఎందుకు ఓడిపోయారంటే ప్రజల వల్ల ఓడిపోయారు. అసలు ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారా, ఒకరు చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు లేవని, ఏం లేదనేసి రిటర్న్ అటుపక్క వెళ్ళిపోయారు. ఉద్యోగాలు లేవు, సంక్షేమం చెల్లేదని ఓడిపోయారు అంతే. అది మరి సంక్షేమ పథకాల సంగతి ఏంటంటారు? మరి ఇంత పంచినా కానీ 11 సీట్లు రావడం ఏంటండి? అంటే 11 సీట్లు రావాలంటే ఇంత ముందు బాగానే నేను జగన్కి వేస్తాను అని అన్నా. ఆ రెండో రోజు రాత్రికి అందరూ మారిపోయారు, ఎటుపక్క వెళ్ళిపోతే తెలియదు. సోమవారం అంతా బాగానే ఉన్నారు, మంగళవారం నాడు ఓట్లు ఎలక్షన్ కదా, ఎటుపక్క వెళ్ళిపోతే ఎవరు డబ్బులు ఇస్తే అటుపక్క తిరిగి వెళ్ళిపోయారు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారంట అంతే, అదే మెయిన్. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దానికి మీరు సంతోషంగా ఉన్నారా లేదా? నేను సంతోషంగా ఉన్నాను. ఇతను ఉపకారం చేశాడు, అతను ఉపకారం చేశాడు. అంటే కొద్ది పేదలు కొద్దిగా ఇబ్బంది పెడతాడు అంతే. ఎవరు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇబ్బంది పెడతారు అంతే. మాలంటే లేబర్ కంటే కష్టమే కదా. అతను పథకాలు ఇచ్చారు, జగన్ పథకాలు తినేసి లేదనకూడదు. 36,000 తిన్నాం సంవత్సరంకి వచ్చేటప్పుడు. నెలకి ఏమో 3 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి వాలంటీర్ వాళ్ళు వచ్చి అమ్మ డబ్బులు వచ్చింది లేకపోతే ఇక్కడ లేకపోతే అందరూ వచ్చి డబ్బులు తీసుకునేవారు. 18,000 కూడా ఇచ్చారు. అతనిది ఏమీ లేదు, బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. ఈ ప్రజలు ఏడు చేశారంటే స్టూడెంట్స్ ఉద్యోగాలు లేవు, చదువుకొని ఎంకామ్ బీకామ్ చదువుకొని ఏమి లేదంటే రిటర్న్ అటుకు వెళ్ళి పడిపోయారు. అది
జగన్ చేసిన మంచి పనులే చేశారు, అన్ని పథకాలు ఇచ్చారు, బాగానే ఇచ్చారు. తినేసి లేదనకూడదు, ఎప్పుడు తిన్నాము ఇచ్చారు. నా ఓటుతో గెలిచారు కదా మీరు, మా ముగ్గురు ఓటుతో గెలిచేస్తారు అతను మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం. నిన్న మొన్న రిజల్ట్ వచ్చి మనకి చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? మా అభిప్రాయం ఏం లేదండి, బాబు వస్తేనే మాకు పనులు గట్ట అవుతాయి. అంటే జగన్ గారు బోల్డ్ సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. ఇచ్చారండి, మరి ఏంటంటే సంక్షేమాలు కొంతమందికి అండి, కొంతమందికి అందలేదండి. అందలేదా? అంటే 80% 90% మందికి అందే సంక్షేమ పథకాలు, కొంతమందికి అందలేదండి. అందలేదంటారా? అది జగన్ గారు కూడా కార్మికులు కూడా మంచి చేశారు కదా. చేశారండి, మరి ఈయన వస్తే మరి బాగుంటుంది, బాబు గారు వస్తే బాగుంటుంది. మరి అతనే చేశారు కదా డెన్గున్ గారు, బాగానే ఉందండి. ఆయన పరిపాలన బాగానే ఉంది, కానీ సంక్షేమం అనేది చేశారు. కానీ మరి ఇలాగే ఉంటుందండి, ఇంకేటి లేదు. మొన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చి చంద్రబాబు నాయుడు గెలిచారు, దాని అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే జగన్ బాబు ఇళ్ళకి వచ్చి అన్నీ పెట్టారు. మరి దానికని ఇతను బాగా పెడతానన్నారు. ఒక అవకాశం అతనికి ఇచ్చేసారు, జనాభా చూస్తారు. రెండోసారి ఇంకెవరికి ఇవ్వకుండా మేము వేసిన ఓట్లు మా ఇళ్ళల్లోనికి ఇచ్చేసేసి. ఎందుకంటే ఎవరు కష్టపడినా పేదోళ్ళు చచ్చిపోతున్నాం బాబు. జగన్ గారు వచ్చి పేదోళ్ళకి బాగా కూడా సాయం చేశారు కదా, గోల్డ్ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు కదా. నాకు 18,000, ఇప్పుడు ఈ 18,000తోని 5 సార్లు ఇచ్చారు. మా అమ్మగారికి పింఛని వస్తుంది, మా ఆయన గారికి ఆటో డబ్బులు వస్తుంది. ఏంటంటే మాకు ఇప్పుడు పడదు అన్నప్పటికీ ఎంతో ఆపతి బాధలతో ఉంటే మాకు 18,000 ఇప్పుడు ఇవాళ వచ్చింది ఆ డబ్బులు. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమంటున్నారంటే, మనకు జగన్ గారు సంవత్సరానికి ఒకసారి 18,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతి నెల 1,500 ఇస్తాము అని ఒక హామీ ఇచ్చారు. అది నెరవేరద్దు అనుకుంటున్నారా, నెరవేరదు అనుకుంటున్నారా మీరైతే? ఇప్పుడు ఈ నెలలో నుంచే చూసేస్తాం అతను అంటూ, ఒక్క నెలలో చూసేస్తాము. అతను చెప్పిన పదార్థాలంటే ఎలా గీస్తాడో చూస్తాము. లేకపోతే ఆడవాళ్ళందరూ కూడి హైదరాబాద్ మీటింగ్ కాడికి వెళ్ళిపోయి పెద్ద మాట్లాడిన వాళ్ళకి అందరికీ అప్పుడు చెప్తారు ఆడవాళ్ళు బుద్ధి. ఆడవాళ్ళు తెలుసు కదా ఎలా చేస్తారో, అప్పుడు చూపిస్తారు. అది ఏదనుకుంటాడో అదంతా ఇయ్యాల ఆడెంతులు. కానీ మనిషికి మనిషి ముందు గుంటకు చూసుకోవాలి, గాతలు వెనకాతలు తవ్వకూడదు నాన్న. మగవాళ్ళు అయితే పులికాడికి కుక్కలు ఎన్నో వస్తుంది, సింహం ఒకటే వస్తుంది. అలాంటి సింహానికి దెబ్బ కొడిచారు. ఎప్పటికైనా సింహం అది, తల వంచిన సింహం కాదు అది, కొన్ని కోట్లైన విలువైన బుర్ర అది. కానీ 10 మంది ఒక్కసారి వస్తే ఎవరు తట్టుకోలేము, ఒక్కొక్కరు రావాలా, నువ్వో నేనో తెలుసుకోనందుకే అది బాగుంటుంది. కానీ ఇలాంటివాడికి పెద్దలు కూడా గొర్రెలు బాబు డబ్బు తిని కూడా పాపం అతనికి దెబ్బ కొడిచారు. కానీ మనుషులకి కష్టం అనక బాధలు అనక, ఈరోజు ఒక పిల్ల కష్టం వచ్చిందంటే లక్షలు హాస్పిటల్కి పోసాడు. ఒక అమ్మ కాపుకున్నాడు, ఒక తండ్రికి కొడుకు గెంజి అయిపోయిన తండ్రికి ఒక తల్లికి 3,000 పింఛన్ తలుపు తట్టి ఇచ్చాడు. అలాంటి తల్లిదండ్రులు. కానీ అలాంటి తల్లులు అలాంటి అన్నతమ్ములు అక్క చెల్లెలు దెబ్బ చేశారు అతను. వాళ్ళు కూడా బాగుపడు. ఇప్పుడు ఇతడు ఏడు చేస్తాడు చూస్తారు జనాభా. చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని హామీ పథకం ఇచ్చారనమాట, హామీ ఇచ్చారనమాట. మరి దాని మీద మీరేమనుకుంటున్నారు? ఇంట్లో 10 మంది ఆడవాళ్ళు, నాకు 10 మంది స్కూల్కి వెళ్ళి 10 మందికి కూడా అమ్మఒడి వేస్తారు. ఎక్కడ బాబు ఇతను 4 ఇంటిల్లోని చదివినోడికే ఇంత బొక్క చేసి తప్పలు పాలైపోయారు అన్నారు. మరి ఈ బాబు ఇంతమంది పెడతానంటే ఎవరి తాతల సొమ్ముల మీద ఎవరి మీద వేసుకోకుండా ఇప్పుడు వీళ్ళు పరిపాలించేస్తారు బాబు. ఎక్కడ గాతలు తీసారు కదా సొమ్ము తీనని బయటికి, ఆ సొమ్ము అంతా బయటకు వస్తుంది. అయితే అడిపోనాడు జగన్ దొంగతనమో పీకలు తీసాడు అనుకో, వీళ్ళు కష్టపడి సొమ్ము అనుకో, బయటికి ఎలా తీసేస్తారో. ఇంటికి 4 పిల్లలు ఉంటే అప్పుడు ఎవడు బుర్రలు కొట్టేసి ఎవరి తాతలు తీసేది ఆల్తేయిరా. చూస్తాం ఏ పప్పులు నూళ్ళు బియ్యము కరెంట్లు ఈ ఉద్యోగస్తులు ఈ చదువుకొని 18 సంవత్సరాలకు ఓట్లు వచ్చింది కదా కుర్రోళ్ళకి, ఆ నా కొడుకులు దెబ్బ చేస్తారు. వచ్చాయి కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మన మోదీ గారు భారీ మెజార్టీతో గెలిచారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? నా అభిప్రాయం మరి ఏంటంటే బాగానే ఉంది అనుకుంటాను. బాగానే గెలిచారు, నా అదృష్టం బాగానే ఉంది. అలా అదృష్టం జగన్ గారు ఓడిపోయారు కదా
పవన్ గారు? ఓడిపోయారంటే మరి జగన్ గారు చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కాబట్టి మరి అతను ఓడిపోవాల్సి వచ్చింది. పర్వాలేదు, ఇప్పుడైనా వీళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు చేస్తే దీన్ని అనుసరించి వీళ్ళు ముగ్గురు కలిపి చేస్తే రేపు భవిష్యత్తులో బాగుంటుంది. ఆటో మీదనే మీకు వాహన మిత్ర కింద ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం 10,000 వేసారు. మరి ఈ సంవత్సరం నుంచి ఉండవేమో కదా. ఇప్పుడు దాన్ని మనం చేస్తాం, అంటే ఆయన అయితే వేస్తారు, లేకపోతే లేదు. దానికి మనం చేయాలి. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఎందుకు ఓడిపోయారు అంటారు? ఈ పథకాలు ఇచ్చిన దాని గురించి వాటి గురించి అయితే మంచిదే, కానీ ఆయన చేసిన కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి. దానివల్ల ఆయన మరి అందరికి మనసుని ఈ భూముల ల్యాండ్ విషయంలో యాక్ట్, తర్వాత ఎవరు పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, తిట్టడాలు, బూతులు తిట్టడాలు, అందుకు వాళ్ళ మనసు జనాలకి కొద్దిగా వచ్చింది. ఇక నుంచి వీళ్ళ ప్రభుత్వం బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. అదే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. మరి అదే అతను ఇలా చేసాడు కాబట్టి దానికంటే వీళ్ళు శుభ్రం చేసుకుంటే ఇది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మీకు డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా కేంద్ర ప్రభుత్వం బాగా పెరిగాయి. ఈ ప్రభుత్వం రూపాయలు పెరిగింది. 30 రూపాయలు పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 70 రూపాయలు ఉండేది, 30 రూపాయలు పెరిగింది. అది తగ్గించమంటే తగ్గించలేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? నమస్కారం బాబాయ్. నమస్కారం. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్న పార్టీ మొన్న హైయెస్ట్ మెజారిటీతో గెలిచింది. 4 సీట్లు వచ్చాయి. దాని మీద అభిప్రాయం ఏంటంటారు? ఏది 80 సంవత్సరాలు రిక్షా తొక్కి నాకు ఒక రిక్షా లోన్ ఇవ్వలేదా? జగన్ గారు మీకు ఇవ్వలేదు 1 లక్ష లోన్? గారు లోన్ ఇవ్వలేదు, రిక్షా ఇవ్వలేదు. నా రెక్కల కష్టం మీద నేను బతుకుతున్నాం. మరి ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, ఏం లాభ పథకాలు ఇవ్వలేదు పథకాలు? ఏ పథకాలు ఇవ్వలేదు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి అమ్మఒడి వచ్చిందే? మీ మనవరాళ్ళు ఉన్నారా? ఏమో బాగున్నా తెలియదు. తెలీదా? మీ ఆవిడ ఉన్నారా? మా ఆవిడ చచ్చిపోయింది. మీకు ఏ పథకాలు రాలేదు? ఏమో 5 పైసలు రాలేదు. మరి ప్రభుత్వం మారింది కదా 5 సంవత్సరాల తర్వాత. మారింది. ఇప్పుడు నాకు మోటార్ రిక్షా చాలు. మోటార్ రిక్షా ఇప్పుడు బ్యాటరీ రిక్షా వచ్చింది. అది 80 సంవత్సరాలు వయసు. 80 సంవత్సరాలు 1995 50 సంవత్సరాల వయసు. 1995లో 1995 మీకు 50 సంవత్సరాలు మీకు 50 సంవత్సరాలు అప్పుడు మీకు 50 సంవత్సరాలు పైన అవుద్ది. ఒక లోను లేదు, మోటార్ లేదు, మోటార్ లేదు, చింత పండు లేదు, ఏది లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, మీకు అంత మంచి జరుగుతుందా? మీరు అంత మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మారింది కదా. మారింది. మారిన కనీసం ఒంటి మీద గుడ్డలేని ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు తర్వాత ఇంకొకరు చెన్నారెడ్డి ఎక్కాడు. వాళ్ళని ఒంటి మీద గుడ్డలేని 2 జతల బట్టలు ఇచ్చారు. ఈడేటి ఇవ్వలేదు. జగన్ గారు మీకు ఏటి ఇవ్వలేదు? ఒంటి మీద గుడ్డలు ఇవ్వలేదు అంటున్నా. జగన్ గారు ఇవ్వలేదు, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. చెన్నారెడ్డి ఎవరు అతను దిగిపోయిన ఇచ్చారు. ఒంటి మీద గుడ్డ మొక్కలు ఇవ్వలేదు, లోనే లేదు, మా టాపర్ పళ్ళ లేదు, సొంతక లేదు, ఏమి లేదు. ఇలాగ రిక్షా మీద బతుకుతున్నాను, తొక్కలేకపోతున్నాను. వయసు అయిపోయింది కదా. వయసు అయిపోయింది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. మరి పెన్షన్ 3000 చేశాడు కదా మీకు జగన్, మంచిదే కదా. వస్తుంది. 3000 చేశాడు. ఎందుకు? ఏం సుఖం? మందు ధర పెంచాడు. క్వార్టర్కి 50 రూపాయలు పెంచేసాడు. రోజుకి 2 క్వార్టర్లు తాగితే ఎంత అవుతుంది? నెలకి లెక్కండి. మీరు రోజుకి 200 తాగితే నెలకు 6000 అయిపోతుంది. అయిపోతుంది. మరి 3000 ఇచ్చారని అడుగుతున్నారు. ఇచ్చాడు. 200 చిల్లరే అవుతుంది. రోజుకి 2 క్వార్టర్లు అంటే ఎంత అండి? రోజుకి 2 క్వార్టర్లు నెలకు 6000 దగ్గర అవుతుంది. 6000 అవుతుంది. మరి ఏం సుఖం? ఆటోలు వచ్చింది, బేరాలు లేవు, చెట్టు కింద తొంగియడం, వీళ్ళటోళ్ళు అన్నం పంచితే తినడం. అదే మరి నాన్న చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు వేస్తారట కదా, ఇప్పుడు మీకు అసలు ఉండదు కదా. ఏంటి ఫ్రీ బస్సులు వేస్తారట కదా? వేయలేండి. ఆటో వాళ్ళకి 15,000 ఇచ్చారు. ఓటు వేసాడా? వేయలేదు. 18,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చాడు. ఎలక్షన్ ముందు ఇచ్చాడా? వేయలేదు. ఓటు వేయలేదు వాళ్ళు. ఓటు వేస్తే ఎందుకు ఇలాగ వస్తుంది కంగాలి? మన ఎలక్షన్లు వచ్చాయి, రిజల్ట్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం మన రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిచింది.
దాని మీద అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇంతకు ముందు మేము ఎన్టీ రామారావు ఫేవర్గా ఉన్నప్పుడు అప్పటి నుండి మాకు ఈ ఓట్లు వేయడం ఈయనకే వేసాం అండి. ఇప్పుడు కూడా మరి మా అభిమానం కోసం మేము ఎప్పటికీ ఆయనకి అలాగే వేస్తుంటాం ఓట్లు. ఆయన అభివృద్ధిలోకి మమ్మల్ని తీసుకెళ్తారని ఒక నమ్మకం. అంతే, ఒక నమ్మకం. ఏటనుకున్నాడు డాడీ? జనసేన అప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు. దేవుడు ఎందుకంటారు? అతను రావడం బట్టి టీడీపీ నిలబడ్డది. వీడు దుర్మార్గుడు ఎవరు? జగన్. నేను ముందే చెప్తే మరి పక్క టీడీపీ మాది. అతను మించింది ఎవడు లేడు. మన చంద్రబాబు నాయుడు రాయడం, పవన్ కళ్యాణ్ ఇది. మాకు మేలు చేస్తాడో ఏడు చేస్తాడో తెలియదు. ఇప్పుడు వచ్చి నాకు పింఛన్ లేదు, ఏటీ లేదు. 54 సంవత్సరాలు 54 సంవత్సరాలు పింఛన్ లేదు, ఏటి లేదు. అలాగే ఇద్దరు ఆడపిల్లలతో ఇది అవుతాను. మరి ఇప్పుడు మన జగన్ గారు బోలెడు సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఏంటి, పేదలకి పెన్షన్లు పెంచారు, ఆడవాళ్ళకి 18,000 ఇచ్చారు, చిన్నపిల్లలకి చదువుకున్న వాళ్ళకి స్టూడెంట్స్ అందరికి 15,000 వేశారు. బోలెడు సంక్షేమ పథకాలు చేశారు. అయినా ఎందుకు ఓడిపోయారు అంటారు? ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడికి పెట్టలేదు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని పెట్టినా కానీ ఎందుకు ఓడిపోయారు అంటారు? ఓడిపోవడానికి గల ఒక ముఖ్య కారణం ఏంటంటారు? కారణం అంటే మనం ఏడు చెప్తే ఉంటే భగవంతుడు చెప్పాలి. మనం ఏడు చేయగలం. మీరేటనుకుంటున్నారు? ఆయన పరిపాలనలోనే మీరు అనుభవించిన పెద్ద కష్టాలు ఏంటి? జగన్ గారి పరిపాలనలో మీరు అనుభవించిన కష్టమైన పెద్ద ఏదైనా సమయ చెప్తాను. లేబర్ని మట్టుకు కంగారు చేసేచ్చు. లేబర్ని బాగా మానటోళ్ళు లేబర్లే రాడ్ బెనింగ్ చేసుకున్న వాళ్ళని వర్కర్లే కంగారు చేస్తారు. ఇసుక రేట్లు బాగా పెంచారు. ఆ ఇసుక రేట్లు పెంచాడు, ఐరన్ పెంచాడు. ఎండలో నాటలోని పనులు పోయి మనం పని చేసుకుంటున్నాం. మాకు ఇంకేరు సంబంధం, ఇంకేరు చెప్తాం. పనులు లేవు, వెయిట్ లేవు, ఏమైనా ఇసుక లేదు, సిమెంట్ లేదు అని అంటారు. ఇసుకుంటాం కదా, మీకు పని అవుతుంది కదా అన్న. అది ఊళ్ళో గొప్ప ఇబ్బందులు పడిపోయారండి. ఆ మధ్యన ఇసుక లేదు, రాయి లేదు, పిక్క లేదు, ఏది లేదండి. మరి ఎక్కడ పూజ చేసుకుని బ్రతుకుతారు? ఎవరు ఇస్తారు? ఈరోజు అంటే అప్పు ఇస్తారు, మీరు రేపు ఇస్తారేంటి, ఎల్లుండి ఇస్తారేంటి? మరి ఎంత బాధపడ్డారో. ఇప్పుడు ఆ బాధలు లేకుండా ప్రజలకు చక్కగా చూడమని చెప్తున్నాను. చంద్రబాబు అధికారం ఫస్ట్ లో ఉన్నప్పుడు క్వార్టర్ మాకు ఎంత 25 రూపాయలకు దొరికింది. ఇప్పుడు 300 రూపాయలు క్వార్టర్ అంతా ఎక్కడ తెస్తాం? ఇంట్లో ఆడదే కొట్టేస్తాం మమ్మల్ని. ఇప్పుడు 300 మేము తాగేస్తాను, 300 ఇంటికి తీసుకెళ్తుంది. కరెంట్ బిల్ ఎయిట్ కడుతుంది, వాటర్ దానికి ఎయిట్ కడుతుంది, అన్ని ఇంట్లో బతుకుని పెట్టాలి, అన్నీ చెయ్యాలి. ఎలాగేస్తుంది? అతను చేసింది దుర్మార్గ పని. అది నిత్యంగా నేను చెప్తాను. అందుకే దేవుడు కరెక్ట్గా కాపాడాడు. అంటే వైసీపీ నాయకులు వాళ్ళందరూ ఏమన్నారంటే 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చిన మొదట్లోనే మద్యపాన్ని చేస్తామన్నారు. అన్ని తర్వాత ఒకసారి రేట్లు ఎందుకు పెంచారని అడిగితే రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారు, అలాగే మానేస్తారని రేట్లు పెంచమని చెప్పారు. అని కష్టపడిన వాళ్ళు అది లేకపోతే మాకు ఎలాగవుతుంది? అంతే కదా. ఎండలోను వానలోను అన్ని చేస్తాం మేము. అది లేకపోతే మాకు పని అవుతుంది ఏంటి? అది అవుతుంది కదా మాకు పని అవుతుంది. ఎంత రేట్లు పెంచేస్తే ఏంటి గత్తాలు. అలాగే చెట్ల కింద పొంగుంటాను. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గవర్నమెంట్ మొన్న గెలిచింది రిజల్ట్లోని. దాని మీద అభిప్రాయం ఏంటంటారు? వాళ్ళు మనకు ముందు పరుచుకొని వాళ్ళు మనకు కావాలి. పింఛన్లు రాలే, వీళ్ళు చేతనా కూడా అమ్మాలి. వాళ్ళ వీళ్ళు మంచి వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళ వల్ల మనం బతికినాం. వీళ్ళు కూర్చొని దిగినా కూడా ఢిల్లీలో పేదలు మాయిపోయడం, అటపాటు రేట్లు వేయడం, అటపాటు రేట్లు వేసేయడం, గోల్డెన్ సంక్షేమ పథకాలు అలాగే ప్రజలందరికి మంచిగా చేశారు కదా. మంచి పని చేశారు. ఇతను మన జగన్ గారు ప్రజలందరికీ డబ్బులు ఇచ్చి మంచి పని చేశారు కదా. అన్ని పెంచి రేట్లు పెంచి పాడు చేసాడు. జనం పాడు చేసాడు. ఆడుంది ఇక మాకు చంపేస్తాడు. ఈ జగన్ కొంచెం దీన్ని సొంతకు పెట్టమంటాడు. చంద్రబాబు నాయుడు మహాదేవుడయ్యా, తండ్రి. మనందరూ పుట్టిన అయినే అలా మామ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆయన వాళ్ళు ఈయన బతికొచ్చాడు, పై తెచ్చాడు. ఇతను మరి జగన్ గారు ఆడవాళ్ళందరికీ బోలెడు డబ్బులు ఇచ్చారు, అలాగే చదువుకున్న పిల్లలకి డబ్బులు ఇచ్చారు. ప్రతి ఏటా 15,000, 10,000, ఆడవాళ్ళకి 18,500 గట్ట ఇచ్చారు కదా. మరి మీ ఇంట్లో వాళ్ళు తీసుకోలేదా? ₹6 లంచి కొడుకు ఇచ్చా. మీకు 5 సంవత్సరాలు మంచి జరగలేదంటారు మీ ఇంట్లోనే? దరిద్రం. జగన్ మాత్రం దరిద్రమే. ఏమంటాను దరిద్రం. రేట్లన్నీ పెరిగిపోయాయి, అన్ని పెంచి అన్నీను మాడుతుంది. ఆలకించు అమ్మ బజార్కి వెళ్తే ₹100 అడిగితే అన్ని సామాన్లు ఇచ్చేవి. ₹20 రాదు, ₹20 రాదు.
రూపాయలు సామాన్లు వచ్చాయి వెయ్యి పట్టుకెళ్ళు రోడ్డు మీద అది ఈడు పెట్టిన పిట్టంగానే చూడు నంచి కొడుకు జగన్ జగన్ మళ్ళీ సవకైపోతాయి ఇప్పుడు 4 రోజులు పడుతుంది టైం 4 రోజులు పడుతున్నాయి టైం 4 రోజులు పడుతుంది టైం మళ్ళీ మామూలు ఇచ్చేది ఈయన ఇప్పుడు ఈయన కొన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని. మళ్ళీ ఇంకా కిందసారి జగన్ గారు ఏంటంటే మన ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారా, మన ఇంట్లోనే పిల్లలు ఉన్నారా, చదువుకున్న వాళ్ళందరికీ జగన్ గారు ఒకరికే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇస్తామని చెప్పారు, ఆడవాళ్ళందరికీ ప్రతి నెల 1500 ఇస్తామని చెప్పారు. అన్ని ఇచ్చిన హామీలని తీరుతారని అనుకుంటారా? ఇచ్చినవన్నీ తీరుతాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు హామీలని తీరుతాడు అంటారా? చెప్పలేము. అది కొందరు అంటారు అన్ని డబ్బు తెస్తారు అందరికి ఇస్తాం నిజమే కదా. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన కొంతమందికే బోలు నొప్పులు అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఇన్ని హామీలు ఇచ్చారు, 20 హామీలు దగ్గర ఇచ్చారు. ఇవన్నీ హామీలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అంటారు ప్రజలు. ఆ మాట కాదు, అందరూ అంటారు ఈ నేను డబ్బు అందరికి ఇస్తామంటారు, ఎలాగ వస్తాయి ఈ డబ్బు అంతా అంటారు. ఏంటి మనకు తెలుదు, అది కూడా నిజమే కదా. అదే నిజమే, తెలుదు ఎలా తెస్తాడు ఎలాగ ఇస్తాడు. నాకు డబ్బు ఇస్తాడట, నాకు పైన ఇస్తాడు అసలు ఆటలు అందరు ఎక్కడ డబ్బు తెచ్చి ఇస్తాడు అంటారు. ఏడు చేస్తే అర్థం కాదు, ఎవరి మాట వినాలా. మన ఎలక్షన్లు జరిగి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వము భారీ మెజార్టీతో గెలిచింది. దాని మీద అభిప్రాయం ఏంటి? మంచిగా అనుకుంటారు, ఇంకేటి అనుకుంటారు చంద్రబాబు నాయుడు. మరి మీ జగన్ గారు బోలెడు పథకాలు ఇచ్చి మీకు ఏటా 18,000 పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు కదా. అమ్మఒడి పడతాం కానీ 18 పడనేదండి. సగం మంది పడతాను, సగం మంది పడలేదు. పిల్లలకు సంవత్సరం ఇస్తాను, సంవత్సరం వచ్చిన వాళ్ళకి వస్తాను, రాని వాళ్ళకి రానేది. అందరికి రాలేదు, అందరికి రానేది. మీకు అమ్మఒడి పడింది? లేదండి, లేదు పడలేదు. మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం పథకాలు పెడతారు మీకు తెలుసా? ఏడు పెడతారో ఏడు చేతి తెలుస్తుందండి. ఇంక ఇదే ఫస్ట్ కదా తెలుస్తుంది. ఇంకా అప్పుడు వచ్చే సంవత్సరానికి మహిళలందరికీ ఫ్రీ బస్సు ఇస్తానన్నాడు. ఆడవాళ్ళందరూ బస్సు మన రాష్ట్రంలో ఎక్కడ ఎక్కినా ఫ్రీ బస్సు. అలాగే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి ఏటా 15,000 పడతాయి అన్నారు. ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి అమ్మఒడి 15,000 పడుతుంది. పడతాయండి. ప్రతి ఒక్క మహిళకు కూడా నెలకి 1,500 పడుతుంది. ఇలాగ బోల్డ్ హామీలు ఇచ్చారు. అవన్నీ చేస్తారు అనుకుంటున్నారా మీరు? ఏమో చేస్తాడో చెడు ఇంక తెలుసుకోవాలి కదేటండి మనము. సంవత్సరం వరకు అంటే ఇంతకుముందు చేశారు, ఇంతకుముందు చేశారు అతను చేశారు కానీ ఇప్పుడు ఇదే ఫస్ట్ కదా అతను రావడం. తెలుసుకోవాలి ఇంకా ఈ సంవత్సరం మనకి ఏటే వేస్తారనేసి. అంటే ఊర్లో పల్లెటూరులోని ఎక్కడ చూసిన ఆగలేటంటే 18,000 ఇచ్చాడు. అయినా కానీ జగన్ బాబు గెలిపించుకోలేకపోవడము అని ప్రతి ఒక్కరు అంటారు అనమాట. పన్నులు పడతాని మొన్న ఒక అమ్మ పడ్డాయి, 4గురికి అందరూ మా ఊర్లో పడలేదు. అవి ఎత్తాడు లేకపోతే లేదండి, అందరూ పడట్లేదు, అందరూ పడలేదు. నువ్వేరే అంటావు? మామూలు ఇదే మాట ఇంకేటే. అదే చంద్రబాబు నాయుడు మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది, జరగవచ్చు. అదే చూడాలి కదేడు బాబా, ఈ సంవత్సరం చూడాలి కదా అతను పదవా ఏడు చేస్తాడు, అతను చేసినవి అప్పులో ఏ గుద్దుతాడో లేకపోతే ఏడు చేస్తాడో తెలుసుకోవాలి మనము. ఈ సంవత్సరం తెలుసుకుంటేనే అప్పుడు తెలుసుకోవాలి. ఇది వరకు ఏంటంటే మన ఇంటి పోతే గవర్నమెంట్ అయిన పథకం తీసుకొచ్చారు. అంటే మన దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇచ్చారు, మన దగ్గరికి వచ్చి బియ్యం ఇచ్చారు, బియ్యం కూడా ఇచ్చారు, పెన్షన్ డబ్బులు కూడా తెచ్చి ఇచ్చారు. పెడతాను కదా, బ్యాంక్ వెళితే పడతానే లేకపోతే 2 చుట్లు తిరగడం అయిపోతాను. అవును, అది ఇంకా ఎలక్షన్ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ 2 నెలలు మాత్రం మళ్ళీ ఈ నెల నుంచి మళ్ళీ వస్తాయి అందరికి ఉన్నాం. అదే అంతా ఈ 2 నెలలు మళ్ళీ ఎవరికి ఇస్తారు, పన్నులకి పడతాయి.